రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండో రోజు అయితే నామినేషన్ ప్రక్రియ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే ప్రధానంగా మొదలైందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రధానంగా కాకినాడ జిల్లాలోనే హాట్ సీట్గా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేయడంతో, అలాగే కాకినాడ రూరల్లో అలాగే పంతం నానాజీ పోటీ చేస్తున్నారు. ఈరోజు నామినేషన్ వేసిన పరిస్థితి, అలాగే జనసేన కాకినాడ జిల్లాలో ఏ విధంగా ఉందో మరిన్ని విషయాలు మాట్లాడేందుకు, అలాగే జనసేన సంబంధించిన జిల్లా అధ్యక్షులు మనకు ప్రధానంగా తుమ్మల బాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జనసేన సంబంధించిన నాయకులు ఏ విధంగా నామినేషన్లు వేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటి నుంచి నామినేషన్ అయిపోతున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా సంబంధించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా కాకినాడ రూరల్ నుండి పంతం నానాజీ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్లో ముఖ్యంగా చెప్పుకోదలిసింది, సామాన్యంగా నామినేషన్ వేసేటప్పుడు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలే వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రత్యేకంగా సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఈ నామినేషన్లో మండు టెండలో వచ్చి ఈ అభ్యర్థిని బలపరచడం అంటే గెలుపు ఏ విధంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన విధానం చూస్తే పంతం నానాజీ గారి గెలుపు కేవలం ఖరారైనట్టే మేమైతే భావిస్తూ ఉన్నాం. అలాగే రేపు 23వ తారీఖున కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా నామినేషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. నామినేషన్ రోజే మీకు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఉంటుందో మరి ఈరోజు ప్రజలకు అర్థమైపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికే 70-80 వేలు మెజారిటీ చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, స్థానికులు కానీ. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మరి ఆయన సామాజిక వర్గం కన్నా చెప్పుకోదగ్గ విషయం, వెనకబడిన ఎవరైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయో, అలాగే ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఓటర్లు కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వారింటింటే ప్రచారం జరుపుకోవటం అనేటువంటిది చాలా ఆనందించవలసినటువంటి విషయం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. పంతం నానాజీ గారికి కూడా సర్వేల్లో బ్రహ్మాండమైనటువంటి సర్వే వస్తుంది. 25-30 వేలు మెజార్టీ చెప్తున్నారు నానాజీ గారికి కూడా. మరి ఈరోజు జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత నాకు ప్రత్యేకమైనటువంటి నా మీద ఉన్నటువంటి బాధ్యత, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అయితే చాలా సునాయాసంగా ఉంది. నా అదృష్టం కొలిది అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవబోతూ ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఇక్కడ పంతం నానాజీ గారు గెలవబోతూ ఉన్నారు. తద్వారా ఈ మెజారిటీలు భారీ మెజారిటీ వస్తున్నందుకు ఓ పక్కన రాజప్ప గారు పెద్దాపురం నియోజకవర్గం నుంచి గెలవబోతూ ఉన్నారు. తుని నుంచి మొదలుకుని తుని కానీ, ప్రతిపాడు కానీ, జగ్గంపేట కానీ సర్వేలు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థులు 5, ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థులు 2 గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నందుకు ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడైనటువంటి తంగిలి ఉదయ శ్రీనివాస్ కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ఇది ఈ జిల్లాకి అధ్యక్షుడిగా నన్ను కేటాయించిన తర్వాత మరి మంచి మెజారిటీతో ఇక్కడ అభ్యర్థులందరూ గెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రధానంగా చూసుకుంటే వైసీపీ పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వ్యూహాలు వేస్తుంది. ఇప్పటికే మండలానికి ఒక ఇన్ఛార్జిని వేస్తుంది. ఈ విధంగా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇక్కడ ప్రచారం ఇంకా చేయడం లేదని ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? పిఠాపురంలో ప్రజలే ప్రచారం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలవాలి, ఇటువంటి నాయకుడిని మనం వదులుకోకూడదు. పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గం మీరు ఇప్పటివరకు విమర్శించినటువంటి దత్తపుత్రుడని ఎందుకైతే విమర్శించారో ఆ భగవంతుడే ఆయన దత్తాత్రేయ పుత్రుడిగా, భగవంతుడే పిఠాపురానికి దత్తపుత్రుడిగా తీసుకొచ్చాడు. మరి అది జనసేన పార్టీ శ్రేణుల్లో అందరికీ మంచి ఉత్సాహంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రేపు గెలవబోతూ ఉన్నారని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా అక్కడంతా కూడా ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం అలాంటి నాయకులను కూడా పెట్టారని అక్కడంతా వ్యూహాలతో వెళ్తున్నారు. ఎలా చూడాలి వాళ్ళ నాయకులందరూ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? పద్మనాభం గారు పెద్ద ఆయన, మరి ఆయన గురించి విమర్శించడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఓటమి గురించి పద్మనాభం గారు మాట్లాడుతూ ఉన్నారంటే చాలా హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఏ విధంగా ఉంటుందంటే, ప్రతిపక్ష పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరైతే మాట్లాడారో ఈరోజు వారందరూ కూడా తలుపులు మూసుకునే విధంగా నిశ్శబ్దమైనటువంటి శబ్దం ఒకేసారి ఏ విధంగా బ్లాస్ట్ అవుతే ఏ విధంగా ఉంటుందో వాతావరణం, నిశ్శబ్దం తర్వాత ఒక్కసారి బ్లాస్టింగ్ అవుతే ఎంత శబ్దం తట్టుకోలేని శబ్దం ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కూడా ఈరోజు ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో వారికి చెంపపెట్టుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదేమైనా పిఠాపురం ఎన్ని వ్యూహాలు వేసినా సరే వైసీపీ పార్టీకి అయితే ఏ విధంగా కూడా ఇక్కడ భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ అయితే గెలిపించేందుకు ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గద్దె దించేందుకు అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రధానంగా అన్నారు. ఏదేమైనా మనకి ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేసి ఆయనపై విమర్శలు చేశారో దత్తపుత్రుడని, ఆ విధంగానే పిఠాపురాన్ని ఒక దత్తపుత్రుడిగా దత్తాత్రేయుడి సాక్షిగా అక్కడంతా కూడా పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. ఏదేమైనా పిఠాపురంలో పాటు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఆ టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థులు కూడా గెలవబోతున్నారు. అలాగే పార్లమెంట్ కూడా జనసేన సంబంధించిన అభ్యర్థి తంగేల ఉదయ శ్రీనివాస్ అయితే కైవసం చేసుకోబోతున్నారని చెప్పేసి, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తుమ్మల బాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.